students, welcome to IACE. Today's our discussion, today's Constable Grant Test Mathematics explanation. First question, the least value to be given to the star mark so that the given number is divisible by 9. 11తో భాగించబడాలి అంటే ఆ స్టార్ మార్క్లో అతి తక్కువ విలువ లీస్ట్ విలువ ఏం పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 11కి మనకు డివిజిబిలిటీ రూల్ ఏంటి? సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఇది 0 ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తం డిఫరెన్స్ అయినా ఏదో 0 ఆ 11 మల్టిపుల్ అయితే అది మనకు సో 11తో పోతుందని చెప్తాం. ప్రత్యామ్నాయ స్థానాలు అంటున్నాను 5 3 5 అంటే ఎంత అవుతుందండి? 5 3 5 ఎంత అవుద్దామా? 13 అవుతుంది. సో డిఫరెన్స్ అంటున్నాను భేదం. సో స్టార్ ప్లస్ 4 ప్లస్ 7 స్టార్ అని సమ్ ఎక్స్ అనుకుందాం. 4 ప్లస్ 7 అంటే 11 అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే మనకు 0 వస్తుందండి? లీస్ట్ వాల్యూ అంటున్నాడు. సో 2 ప్లేస్ చేస్తే సో మనకు 2 ప్లేస్ చేస్తే 2 ప్లస్ 11 13 13 మైనస్ 13 జీరోనే కదా. ఆ డిఫరెన్స్ అనేది 0 వస్తే అది ఖచ్చితంగా 11 మల్టిపులే 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనమ్మా? ప్రత్యామ్నాయ స్థానాల్లో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో ఉన్నటువంటి అంకెల మొత్తం తీసుకోవాలి, వాటి భేదం తీసుకోవాలి. ఆ భేదం అనేది 0 అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A number when divided by 765 leaves a remainder 42. What will be the remainder if the number is divided by 17? ఒక సంఖ్యను 760తో ద్వారా భాగించినప్పుడు శేషం 42 వచ్చును. ఆ సంఖ్యను 17తో భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? చూడమ్మా, ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏంటో తెలియదు మనకు. 765తో భాగించినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందండి? మనకు 42 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 42 వచ్చింది. అదే సంఖ్యను సేమ్ నెంబర్ని 17తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి రిమైండర్ ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, ఈ 17 ఈ 765 రెండుగిన మల్టిపుల్స్ అవుతాయి. 17 టేబుల్లో 765 పోతుంది. ఎస్. 17 4s ఆర్ 17 5s ఆర్ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు కామన్ మల్టిపుల్స్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ రిమైండర్ ఉంటుంది కదా, ఫస్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి శేషం ఉంటుంది కదా, ఆ శేషం 42ని సో ఇక్కడ తీసుకొని మీరు 17తో భాగిస్తే వచ్చే రిమైండర్ ఎంతైతే ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. సో 17వ టేబుల్ ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా? 2 సార్లు పోతుంది. అంటే 34 పోతే రిమైండర్ ఎంత ఉంటుందంటే 8 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8. సింపుల్గా మీరు చేయాల్సింది ఒకటే, ఈ రెండు కామన్ మల్టిపుల్స్ అయినప్పుడు సో ఫస్ట్ టైం ఎంతైతే శేషం వస్తుందో రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని సెకండ్ డివైజర్తో మీరు భాగిస్తే వచ్చేటువంటి శేషమే మీ ఆన్సర్ అవుతుంది. So your answer is what? Option A. Seema, Meena and Reena started jogging around a circular stadium and complete one round in 54, 42 and 63 seconds respectively. Approximately after how many minutes they will meet again at the starting point? సీమా, మీనా మరియు రీనా వృత్తాకార స్టేడియం చుట్టూ జాగింగ్ చేయడం ప్రారంభించి వరుసగా 54, 42, 63 సెకండ్లో ఒక రౌండ్ పూర్తి చేస్తారు. అయితే సుమారుగా 8 నిమిషాల తర్వాత వాళ్ళు తిరిగి అదే ప్రదేశంలో కలుస్తారు. నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పుడు మీకు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సమ్మించినప్పుడు మనము వాటికి ఎల్సిఎం అప్లై చేస్తాం. ఎందుకంటే ఎల్సిఎం అప్లికేషన్ అది కసాగా అప్లై చేస్తాం. చూడమ్మా, ఈ 3 నెంబర్స్కి కసాగా అప్లై చేస్తే సరిపోతుందండి, ఎల్సిఎం అప్లై చేస్తే సరిపోతుంది. సో 54, 42 అండి, ఇట్ గోస్ 6 టేబుల్ మ్యాక్సిమం. అంటే స్మాలెస్ట్ నెంబర్ గోస్ 7 టైమ్స్. సో స్మాలెస్ట్ నెంబర్ గోస్ హౌ మెనీ టైమ్స్ అమ్మా? 7 టైమ్స్. So 7 times of 54. 7 times of 54 is how much అండి? 360. So 750 times 350, 7 4s is 28, 28 plus 350, 378. 63 మళ్ళీ చేయక్కర్లేదండి, ఎందుకంటే 63 టేబుల్లో 378 పోతుందండి. 63 6 are 66 times 360, 3 6 are 18, 80 plus 360, 378. అంటే 63 చేయక్కర్లేదు, 63 అని 378 టేబుల్లో పోతుంది. అంటే 63 టేబుల్లో 378 అనేది క్యాన్సిల్ అవుతుంది. నౌ ఇప్పుడు మనకు ఎల్సిఎం అనేది 378 సెకండ్స్ వచ్చిందండి. అప్రాక్సిమేట్గా ఎన్ని మినిట్స్ అంటున్నాడు? అప్రాక్సిమేట్గా 1 నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి కాబట్టి బై 60తో మనం భాగిస్తే 60 టేబుల్లో 378 అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ 6 minutes. ఎగ్జాక్ట్లీ 6 minutes కాదు, అప్రాక్సిమేట్లీ 6 minutes. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క గసాబా కనుగొనండి. చూడమ్మా, ఇదొక నెంబరు. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండాలి. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో 4 అనేది అన్నిట్లో ఉంది కదండి, 4 తీసుకోవచ్చు కదా. ఎస్, ఇక్కడ 4 ఉంది, 8లో 4 ఉంటుంది, 4 into 2, 16లో కూడా 4 ఉంటుంది, 4 into 4 తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు కదా, 27లో 9 ఉంటుంది, 3 × 9, ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడ కూడా 9 × 9, 9 తీసుకోవచ్చు. ఎస్ అన్న, 9 తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 5 ఉంటుంది కదా, దీంట్లో 5, ఇదేదే 5 టేబుల్లో పోతుంది కదా, అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇంకేదైనా టేబుల్లో పోతాయండి, ఇంకేమైనా పోతాయా? ఇక్కడ 7 ఉంది కానీ ఇక్కడ 7 వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనమ్మా. సో కామన్గా ఉన్నదంటే ఇవే, కామన్గా మూడిట్లో కామన్గా ఉంది మాత్రం ఇవే. సో 4 9s 36, 36 5s ఎంతమ్మా 180. అన్నిట్లో కామన్గా ఉండాలి, హయ్యెస్ట్ అయి ఉండాలి. ఇక్కడ 4 అనేది కామన్గా తీసుకుందాం, ఇక్కడ 4 హైయెస్ట్, ఇక్కడ 4 కన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ అన్నిట్లో కామన్గా ఉండాలి 4. ఇక్కడ 9 తీసుకుంటున్నాను, ఇక్కడ 9 అంటే 27 మనం 9 × 3 రాయొచ్చు, 9 ఉంటుంది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇంకంతకు మించి ఇంకెక్కడ లేదు. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది 49లో, కానీ ఇక్కడ 7 లేదు, అందుకని చేయలేము. సో ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి 4 9 5, 4 9s 36, 36 5s 180. సో ఇవర్ ఆన్సర్ ఇది వాట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అడుగున్నారండి ఇక్కడ. 2401 ఈ పార్ట్ వరకు చూడమ్మా, ఈ పార్ట్ వరకు చూడండి. 2401 × 1, 2401. 2401 నుంచి 2176 తీసేస్తే ఎంత వస్తుందండి? 225 వస్తుంది. 225 225/2401 ఇది అండర్ రూట్లో ఉందండి. 225 అనేది ఏ రూట్ అమ్మది మనకు? 15². 2401 అనేది 49². ఇప్పుడు 1 ప్లస్ కదా, అది 1 ఉంది కదా ముందు, 1 ప్లస్ కదా, 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్. ఇప్పుడు చూడండి 49 1s 49, 49 + 15 64, 64/49. 64 అంటే 8 వస్తుంది, 49 అంటే 7 వస్తుంది, 8/7. 8/7 దేనికి ఈక్వల్ అండి? 8/7 దేనికి ఈక్వల్ అమ్మా? 1 + x/7, 1 + x/7. అంటే x ప్లస్లో ఏం పెడితే 8/7 వస్తుందండి? x ప్లస్లో 1 పెట్టామనుకోండి, 1 + 1/7 అంటే 8/7 కదా. ఎస్, x వాల్యూ విల్ బి 1. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. The expenses on rice, fish and oil of a family are in the ratio 11:15:4. The prices of these articles are increased by 10%, 15% and 40% respectively. The total expenses of the family on these articles are increased by how much? ఒక కుటుంబం యొక్క బియ్యము, చేపలు మరియు నూనె ఖర్చులు 11:15:4 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ వస్తువుల ధరలు వరుసగా 10%, 50%, 40% పెరిగాయి. అయితే మొత్తం మీద పెరుగుదల శాతం ఎంత? సో ఇనిషియల్గా 11 పార్ట్స్ ఉందమ్మా, నేను దాన్ని 1100 అనుకుంటున్నాను. 15 పార్ట్స్ ఉందని దాన్ని 1500 అనుకుంటున్నాను. 4 పార్ట్స్ ఉంది 400 అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పటికీ మీరు చూస్తే ఫస్ట్ది ఎంత శాతం పెరిగిందమ్మా? ఫస్ట్ది ఎంత శాతం పెరిగింది? 10% పెరిగింది. సో 10% ఆన్ 1100 అంటే 110. నెక్స్ట్ సెకండ్ 50% పెరిగిందండి. సో 50% ఎంతమ్మా? 750. 50% ఎంత? 750. థర్డ్ది ఎంతమ్మా? 40%. 40% హౌ మచ్ అండి? 160. 40% హౌ మచ్ అమ్మా? 160. సో అసలు ఇనిషియల్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 1100, 400, 1500, 1500, 1500, 3000. అంటే ఇనిషియల్ వాల్యూ ఈజ్ 3000. ఇనిషియల్ వాల్యూ ఈజ్ వాట్ అమ్మా? 3000. ఇనిషియల్ వాల్యూ 3000. ఆ 3000 మీద ఎంత పెరిగిందండి? 110, 160, 270, 270, 750. సో 1020 రూపీస్ పెరిగిందండి. సో ఓవరాల్గా మనకు 1020 రూపీస్ పెరిగింది. దేని మీద పెరిగింది? 3000 మీద పెరిగింది. జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే 3 టేబుల్లో 104 ఎన్ని టైమ్స్, 102 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 34 టైమ్స్ పోతుంది. 334 టైమ్స్ 102, 330 టైమ్స్ 90, 3 4s 12, 12 + 90 102. సో ఎగ్జాక్ట్గా 34%. అంటే ఇండివిజువల్గా ఎంతెంత పెరిగిందని చెప్పాడు, ఓవరాల్గా ఎంత పెరిగిందో మనం చెప్పాం. ఓవరాల్గా 34% పెరిగింది. ఏ కంటెస్టెంట్ ఏ రిసీవ్డ్ 1400 votes in an election got 35% of the votes. What percent of the remaining votes? What percent of the remaining votes would he have need to receive in order to win 70% of the total votes? ఓవరాల్గా 70% ఓట్స్ రావాలి అంటే అతను రిమైనింగ్ ఓట్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అతను పొందాలి? ఒక పోటీదారు ఏ అనే ఎన్నికల్లో 1400 ఓట్లను పొందాడు. ఆ 1400 ఓట్లు దేనికి సమానం అంటే 30% ఓట్లకు సమానం. మొత్తం ఆ ఎన్నికల్లో 70% ఓట్లతో గెలవాలి అంటే అతను ఇంకా ఎంత శాతం ఓట్లను పొందాలి? ఇంకా అంటే మిగిలిన వాటిలో ఇంకెంత పొందాలి? ఇప్పుడు చూడండి 1400 ఓట్లు పొందినప్పుడు అది ఎంత శాతానికి సమానం? 30% సమానం. ఆ 1400 అనేది ఆ 1400 అనేది 35% ఈక్వల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఓట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం.
టోటల్ ఓట్స్ అంటే ఏంటమ్మా మనకు 100%. టోటల్ ఓట్స్ అంటే ఏంటి 100%. సో 35 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్ పోతుంది. 35 4 టైమ్స్ అంటే 140. 35 2 టైమ్స్ 70, 72 టైమ్స్ 140 అంటే 35 40 టైమ్స్ పోతుందండి. సో 40 టైమ్స్ ఆఫ్ 100 అంటే 40 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంతమ్మా? 4000. 40 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంత? 4000. అలా క్లియర్ అండి. అంటే మొత్తం ఓట్లు 4000 ఉన్నాయండి. దాంట్లో మనకు 70% రావాలి. అంటే 4000లో 70% ఎంతమ్మా? 4000లో 70% ఎంత? 280. అంటే ఓవరాల్గా మనకు 2800 ఓట్స్ రావాలి. ఆల్రెడీ ఎన్ని ఓట్స్ వచ్చాయి? 1400 ఓట్స్ వచ్చాయి. ఇంకెన్ని ఓట్స్ రావాలి మనకు? ఆల్రెడీ 1400 వస్తే ఇంకో 1400 రావాలి. ఈ 1400 దేంట్లో రావాలి? మిగిలిన ఓట్లలో రావాలి. ఆల్రెడీ 1400 వచ్చేసాయి. 4000లో 1400 ఓట్లు అయిపోయాయి. ఇంకా మిగిలిన ఓట్లు అంటే ఎన్ని? 2600. మిగిలిన ఓట్లు అంటే ఏంటి? 2600. అంటే ఆ 2600లలో మనకు 1400 రావాలి. ఇంకా మిగిలిన ఓట్లు అంటే 2600 కదా. ఆ మిగిలిన ఓట్లలో మనోడికి 1400 రావాలి. అప్పుడే మనకు ఓవరాల్గా 70% వస్తుంది. చూడండి ఒకసారికి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఎంత పర్సంటేజ్? సో అన్ని జీరోస్ క్యాన్సిల్ చేయండి అమ్మా. అన్ని జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే మనకు చివరికి ఏం మిగులుతుందండి? సో 2 టేబుల్లో 700 టైమ్స్ 13 టైమ్స్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనమ్మా? 700/13. సో 13 టేబుల్లో 13 5 జార్స్ ఎంతమ్మా? 65. రిమైండర్ విల్ బి 50. 13 3 జార్స్ 39. రిమైండర్ విల్ బి 11. 11/13. So your answer is what? 53 11/13. 53 11/13. Option D will be the right answer. Option D will be the right answer. A merchant purchases a wristwatch for 450 rupees and fixes its list price such a way that after allowing a discount of 10%, he earns a profit of 20%. The list price of the watch is what? List price అంటే MRP అండి. లిస్ట్ ప్రైస్ అంటే ఏంటి? MRP. ఒక వ్యాపారి చేతి గడియారమును 450 రూపాయలు కొనుగోలు చేసి 10% తగ్గింపును అనుమతించిన తర్వాత కూడా 20% లాభం పొందాలి అంటే సో ప్రకటన ధర ఎంత ఉండాలి? చూడమ్మా, 10% తగ్గింపును ఇచ్చిన తర్వాత అన్నాడు. 10% తగ్గింపును 10% తగ్గింపు అంటే 90% అమ్మినట్టు కదా. 90% ఆఫ్ ఎంఆర్పి కదా. 90% ఆఫ్ ఎంఆర్పి కదా. అంటే 90% ఆఫ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు సో 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 20% లాభం వచ్చింది. 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఎలా రాస్తాం మనం? 120% ఆఫ్ సిపి రాస్తాం. 120% ఆఫ్ సిపి కదా. 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 20% ప్రాఫిట్ వచ్చింది. మనకు సిపి ఇచ్చున్నాడమ్మా. సిపి ఎంత ఇచ్చున్నాడమ్మా? మనకు 450 రూపీస్ ఇచ్చినాడు. సిపి ఇచ్చున్నాడు, ఎంపీ అడిగాడు. సిపి ఇచ్చినాడు, ఎంపీ అడిగాడు. 90 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్ పోతుందండి. అంటే 120 × 5 అంటే 120 × 5 అంటే ఎంతమ్మా? 600. Therefore, MP value will be what? 600. MP value will be what? 600. Option C will be the right answer. Option C will be the right answer. A shopkeeper earns a profit of 12% by selling a book at 10% discount on the printed price. The ratio of the cost price and printed price of the book is what? ఒక దుకాణదారుడు 12% లాభం పొందుతాడు. సో మరియు ముద్రించిన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తాడు. అయితే పుస్తకము ధర మరియు ముద్రత ధర యొక్క నిష్పత్తి ఎంత? ఇప్పుడు 12% లాభం దేని మీద పొందుతాడండి అతను? కాస్ట్ ప్రైస్ మీద. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? ఎంఆర్పి మీద. 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 10% డిస్కౌంట్ అంటే మనం ఎలా రాస్తామండి? 10% డిస్కౌంట్ అంటే 90% ఆఫ్ ఎంపీ అంటే ముద్రణ వెలలో 90%. ముద్రణ వెలలో 90% ఈజ్ ఈక్వల్ అయినప్పటికీ కూడా 12% లాభం వచ్చిందంట. అంటే 12% లాభం అంటే ఎలా రాస్తాం మనం? 112% రాస్తాం. సో దేని మీద లాభశాతం కనుక్కున్నది కొన్న విలువ మీద. ఇప్పుడు మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్కి ముద్రణ వేలకి నిష్పత్తి కావాలి. సిపి/ఎంపీ కావాలి. అంటే 90/120 రావాలి. 90/120 90/112. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి? 2 టేబుల్లో 245 టైమ్స్ 256 టైమ్స్ 45:56. సో 45:56. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. A person invests money in 3 different schemes for 6 years, 10 years, 12 years at 10% per annum, 12% per annum, 15% per annum simple interest. At the completion of each scheme, he gets the same interest. The ratio of his investments is what? ఒక వ్యక్తి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాలకి 3 వేరు పథకాల్లో వరుసగా 10%, 12% మరియు 15% సాధారణ వడ్డీతో డబ్బును పెట్టుబడి పెడతారు. ప్రతి పథకం పూర్తయినప్పుడు అతను ఒకే వడ్డీని పొందుతాడు. అయితే అతని పెట్టుబడుల నిష్పత్తి ఎంత? ఒకసారి చూడమ్మా, హీ గెట్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ అన్నాడండి. అంటే అతను 3 స్కీముల్లో వచ్చినటువంటి వడ్డీ అనేది సమానంగా ఉందండి. ఒకే వడ్డీని పొందుతాడండి. అతను ఒకే వడ్డీని పొందుతాడు. అది కీవర్డ్ అండి. మీకు చాలాసార్లు చెప్పుకున్నానండి.
ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నప్పుడు మనం R/T అనేది మొత్తం వడ్డీ రేటు, R/T అనేది A/B/C ఉంటే ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయని చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఓకేనమ్మా, ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పాను. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే సేమ్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేయొచ్చండి. ఫస్ట్ ఆర్ అనేది ఎంతమ్మా? ఫస్ట్ కేసులో ఆర్ అనేది ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా ఫస్ట్ కేసులో మనకు? సో 10%. సో ఎన్ని సంవత్సరాలకండి మనకి ఇక్కడ? సో 6 సంవత్సరాలకి. సో 10 into 6 అండి, 10 into 6 10% ఫర్ 6 years. 10 into 6 డైరెక్ట్ రాస్తున్నామా? 10 into 6 అంటే 60%. సెకండ్ కేసులో 12% అండి, ఎన్ని ఇయర్స్ కమ్మా? 10 yearsకి. 12 into 10 అండి 120, 10 into 12 120. నెక్స్ట్ థర్డ్ కేసు అండి, థర్డ్ కేసు. సో 12 years అమ్మా, 12 years 15% అండి, 12 into 15 180, 12 into 15 ఎంతమ్మా? 180. 60 టేబుల్ క్యాన్సిల్ చేయండమ్మా, 61 సార్, 62 సార్, 63 సార్స్. ఇది ఏ నిష్పత్తి? సో మొత్తం వడ్డీ రేట్ల నిష్పత్తి, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేషియో. మనకు కావాల్సిన అసలు నిష్పత్తి ప్రిన్సిపల్స్ రేషియో కావాలి. సో ఇన్వర్స్ కదా, ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ను క్లోజ్ చేయండి, మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ కావాలంటే 2 3s are 6, సెకండ్ టర్మ్ కావాలంటే 3 1s are 3, థర్డ్ టర్మ్ కావాలంటే 2 1s are 2, 6:3:2, 6:3:2. Option A will be the right answer. Option A will be the right answer. With a given rate of simple interest, the ratio of principal and amount for a certain period of time is 4:5. After 3 years, with the same rate of interest, the ratio of the principal and amount becomes 5:7. The rate of interest is what? నిర్దిష్ట వడ్డీ రేటుతో నిర్దిష్ట కాలానికి మరియు మొత్తం నిష్పత్తి 4:5. 3 సంవత్సరాల తర్వాత అదే వడ్డీ రేటుతో అసలు మరియు మొత్తంలో నిష్పత్తి 5:7 అవుతుంది. అయినా వడ్డీ రేట్ ఎంత? చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రిన్సిపల్ అనేది 4 parts అండి, అమౌంట్ అనేది 5 parts. అమౌంట్ అంటే ఏమని చెప్పానమ్మా మీకు? P+I అని చెప్పాను. అమౌంట్ అంటే ఏం చెప్పాను? P+I అని చెప్పాను. అంటే ఈ 5 partsలో 4 parts ప్రిన్సిపలే కదా, అంటే ఇంట్రెస్ట్ ఎంత? 1 part. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రిన్సిపల్ 4 parts అంటే 1/4 అంటే ఎంతమ్మా? 25%. ఇది సర్టన్ టైం పీరియడ్కి. దీని తర్వాత ఇంకో 3 years తర్వాత ప్రిన్సిపల్ అనేది 5 parts అంట, అమౌంట్ ఎంత అయిందమ్మా? 7 parts అయింది. అమౌంట్ ఎంత అయిందమ్మా? 7 parts అయింది. ఓకేనమ్మా, 7 parts అయింది. అంటే ఒకసారి చూస్తే ఇక్కడ మనకు అమౌంట్ అంటే P+I కదా, అమౌంట్ అంటే P+I కదా. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ అండి? 2 parts. 2 parts దేని మీద? ప్రిన్సిపల్ మీద. ప్రిన్సిపల్ 5 parts. 2/5 అంటే ఎంత? 40%. అంటే ఇది ఎంత గ్యాప్ ఉందమ్మా? 15% గ్యాప్ ఉంది. ఈ 15% దేని వల్ల పెరిగింది చెప్పండి? ఈ 15% దేని వల్ల పెరిగింది? ఆఫ్టర్ 3 years వల్లే కదా. అంటే 3 yearsలో నీకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 15% కదా. ఇక్కడ మనకు సర్టన్ టైంకి 25% ఉంది, ఇంకో 3 years తర్వాత 40% అయింది, అంటే 15% పెరిగింది. 15% పెరిగింది. ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 3 years వల్ల పెరిగింది. అంటే 3 years వల్ల 15% పెరిగితే 1 yearకి ఎంత పెరుగుతుందండి? 5% పెరుగుతుంది. సో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5%. A sum of 550 is to be repaid in 2 equal installments. If the rate of interest be 20% compound interest compound annually, the value of each installment is what? 550 రూపాయల మొత్తాన్ని 2 సమాన వాయిదాలతో తిరిగి చెల్లించాలి. చక్ర వడ్డీ రేటుతో వార్షికంగా 20% చొప్పున ఉన్నట్లయితే ప్రతి వాయిదా విలువ ఎంత? మనం ఫార్ములా ద్వారా చేయొచ్చండి, లేదా డైరెక్ట్గా కూడా అటాక్ చేయొచ్చండి. మీకు ఫార్ములా ద్వారా కూడా చెప్పున్నాను, డైరెక్ట్ అటాకింగ్ మెథడ్ కూడా చెప్పున్నాను మీకు రెగ్యులర్ క్లాస్లో. చూడమ్మా, ఇక్కడ రెగ్యులర్గా చేయొచ్చు. చూడండి, ప్రిన్సిపల్ 550 రూపీస్ ఉందమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 550 మీద 20% అండి, 10% అంటే 55, 20% ఎంతమ్మా? 110. సో 110 యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 660 అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయాలి అంటే మన ఆన్సర్ 60తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ 60తో ఎండ్ అవ్వాలి. 60తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది, మీరు కాంటే వెరిఫై చేసుకోవచ్చు. మీరు 360 పే చేశారనుకోండి, ఇంకెంత ఉంటుంది? మీరు కట్టాల్సిన డ్యూ ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. మళ్ళీ ఈ 300 మీద మళ్ళీ ఎంత పర్సెంట్ అమ్మా? 20%. 20% ఎంత? 60. మళ్ళీ 360. మళ్ళీ ఎంత పే చేయాలి మీరు? 360 పే చేయాలి. అప్పుడు సెటిల్మెంట్ అయిపోతుందా లేదా? సెటిల్మెంట్ అయిపోతుందా? 0 వచ్చిందా లేదా? సెటిల్మెంట్ అయిపోతుందా లేదా? సో ఈ విధంగా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి, లేదా మీరు ఫార్ములా ద్వారా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుందండి. The ratio between the number of passengers traveling by first class and second class between the 2 railway stations is 1:50, where the ratio of first class and second class fares between the same stations is 3:1. If on a particular day 1325 were collected from the passengers traveling between these 2 stations, then what was the amount collected from the second class passengers? 2 రైల్వే స్టేషన్స్ మధ్య ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ప్రయాణించేటువంటి ప్రయాణికుల సంఖ్యల మధ్య నిష్పత్తి 1:50. వాటి యొక్క ఛార్జీల నిష్పత్తి 3:1. ఒక పర్టికులర్ రోజున 1325 రూపాయలు మొత్తం ఛార్జీల రూపంలో స్టేషన్కి అమౌంట్ వస్తే, 2వ తరగతి ప్రయాణించండి సెకండ్ క్లాస్లో ప్రయాణించినటువంటి ప్రయాణికుల ధర ఎంత మనీ వచ్చింది?
ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ రేషియో ఇచ్చున్నాడు, సో వాళ్ళ యొక్క ఫేర్స్ రేషియో ఇచ్చున్నాడు, ఛార్జీల నిష్పత్తి ఇచ్చున్నాడు. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇంటూ ఫెయిర్ అంటే ఛార్జీ, అంటే ఇప్పుడు టోటల్ ఫెయిర్ వస్తుందా లేదా చెప్పండి. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇంటూ ఒక ప్యాసింజర్ యొక్క ఫేర్ ఛార్జ్ చేస్తే మనకు టోటల్ ఖర్చు, టోటల్ ఫేర్ వస్తుందా లేదా, టోటల్ కలెక్షన్ వస్తుందా లేదా. ఎస్, చూడమ్మా 1 into 3 ఇది ఫస్ట్ క్లాస్ అండి. ఇంకా సెకండ్ క్లాస్ వచ్చేసరికి సో 50 into 1 50 అంటే మొత్తం ఎంతమ్మా 53. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అంటే 53. బట్ టోటల్ కలెక్షన్ అంత పర్టికులర్ డే ఇస్ వాట్ అమ్మా, సో 1325. సో 53 ఎన్ని టైమ్స్ అండి, ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ అండి. సో 53 25 టైమ్స్ అండి. 50 25 టైమ్స్ 1250, 3 25 టైమ్స్ 75, 75 ప్లస్ 1250 1325, ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ పోతుందండి. మనకు కావాల్సింది రెండవ తరగతి సెకండ్ క్లాస్ ఫేర్ కావాలి మనకు. 50 into 25 అండి, 50 into 25 అంటే 1250 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1250. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ABC invested their capitals in the ratio of 5:6:8. At the end of the business, they received the profits in the ratio of 5:3:1. Find the ratio of time for which they contributed their capital. ABCలు తమ మూలధనాన్ని 5:6:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వ్యాపారం ముగింపులో వారు 5:3:1 నిష్పత్తి లాభాలను అందుకుంటున్నారు. తమ మూలధనాన్ని పెట్టినటువంటి కాలాల నిష్పత్తి ఎంత? మనకి ఇక్కడ రిలేషన్ ఏంటమ్మా, మూడింటి మధ్య రిలేషన్ ఏంటి మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్, అంతే కదా. సో పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ లాభము, ఇక్కడ మనకు కాలాల నిష్పత్తి కావాలి, టీ కావాలంటే ఏం చేయాలి, P/I అంటే లాభము బై ఇన్వెస్ట్మెంట్, లాభము బై పెట్టుబడి. సో టైమ్స్ రేషియో కావాలి, కాలాల నిష్పత్తి కావాలి. చెప్పండమ్మా, మొదటి కేసులో ప్రాఫిట్ ఎంత 5 భాగాలు, సో ఇచ్చినటువంటి పెట్టుబడి కూడా 5 భాగాలే 5/5, సో 5/5. సెకండ్ దాంట్లో వచ్చిన లాభం 3 పార్ట్స్ అండి, మీరు పెట్టినటువంటి పెట్టుబడి 6 భాగాలండి 3/6. థర్డ్ కేసులో మీకు వచ్చిన లాభం 1 పార్ట్, మీరు పెట్టినటువంటి పెట్టుబడి 8 పార్ట్స్ అండి. సో ఇక్కడికి మీరు చూస్తే 5కి 5 క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3 2s అండి. 2కి 8కి ఎల్సిఎం 8 కాబట్టి ప్రతిదాన్ని 8తో మల్టిప్లై చేయండి అమ్మా. 1 into 8 అంటే 8 వస్తుంది, 1/2 into 8 అంటే 4 వస్తుంది, 8కి 8 క్యాన్సిల్ అయిపోతుంది కానీ 1 వస్తుంది. అంటే వాళ్ళ కాలాల నిష్పత్తి ఏ విధంగా ఉందండి, 8:4:1. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. 3 bachelors, Amar, Akbar and Antony rented a house for a year. Amar left after 4 months. Akbar stayed for 8 months and only Antony stayed for the entire year. If the annual rent was 6,000, find the share of Akbar. ముగ్గురు బ్యాచిలర్లు అమరు, అక్బరు, ఆంటోనీ 1 సంవత్సరం పాటు ఒక ఇంటిని అద్దెగా తీసుకున్నారు. 4 నెలల తర్వాత అమరు వెళ్ళిపోయాడు. అక్బర్ 8 నెలలు ఉన్నాడు, ఆంటోనీ మాత్రం ఏడాది పొడవునా ఉన్నాడు. వారికి వార్షిక అద్దె 6,000 అయితే సో అక్బర్ పే చేసినటువంటి మనీ ఎంత? ఎవరైతే ఎక్కువ కాలం ఉంటారో వాళ్ళు ఎక్కువ రెంట్ పే చేయాలి, ఎవరైతే తక్కువ కాలం ఉంటారో వాళ్ళు తక్కువ రెంట్ పే చేయాలి. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే సో అమరు, అక్బరు, ఆంటోనీ. చూడమ్మా అమరు, అక్బరు, ఆంటోనీ. సో ఫస్ట్ ఎవరమ్మా, అమర్ లెఫ్ట్ ఫర్ 4 months అంటే అమర్ ఓన్లీ 4 months మాత్రమే ఉన్నాడు. అక్బర్ స్టేడ్ ఫర్ 8 months, అక్బర్ 8 months ఉన్నాడు. ఆంటోనీ ఎంటైర్ ఇయర్ ఉన్నాడు. అంటే రేషియో ఎలా ఉందండి, 1:2:3. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా, 6 parts. 6 parts is 6,000. అడిగింది ఎవరిది, అక్బర్ది. అక్బర్ అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా, 2 parts. 6 parts is 6,000, 2 parts is 2,000. So your answer is what? Option B. Option B will be the right answer. A batsman has a certain average of runs for 12 innings. In the 13th innings, he scored 96 runs, thereby increasing his average by 5 runs. What is the average after 13th innings అండి? ఒక బ్యాట్స్మెన్ 12 ఇన్నింగ్స్లకు నిర్దిష్ట సగటు పరుగులను కలిగి ఉంటాడు. 13వ ఇన్నింగ్స్లో అతను 96 పరుగులు చేశాడు. తద్వారా తన సగటు పరుగు 5 పెంచుకున్నాడు. అయితే 13వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు పరుగులు ఎన్ని? సింపుల్గా షార్ట్ ట్రిక్ చెప్తానమ్మా, మీకు ఒరిజినల్ మెథడ్ మీ క్లాస్లో కూడా చెప్పుంటాను, ఓకేనమ్మా. సో ఇక్కడ డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి, 96 పరుగులు చేశాడండి. ఆ 96 పరుగులు చేయడం వల్ల కదా సగటు పెరిగింది. అంటే 13వ ఇన్నింగ్స్లో కదా అతను 96 పరుగులు చేసింది. అంటే 13వ మ్యాచ్ ఆడకముందు అతను ఎన్ని మ్యాచ్లు ఆడుంటాడంటే 12 మ్యాచ్లు ఆడుంటాడు. ఒక్కొక్క మ్యాచ్ ఎంత పెరిగిందమ్మా, 5 పెరిగింది. ఆ పెరిగినవి తీసేస్తే సరిపోద్ది, అప్పుడు అసలు సంగతి ఎంతో తెలిసిపోయింది. అందుకే 96 చేసిండు, సగటు పెరిగింది. ఆ పెరిగింది తీసేస్తే అసలు సగటు ఎంతో తెలిసిపోతుంది కదా. ఎంత పెరిగింది, మ్యాచ్కి 5 పెరిగింది. 13వ ఇన్నింగ్స్ ఆడకముందు ఎన్ని మ్యాచ్లు ఆడాడు, 12 మ్యాచ్లు ఆడాడు. అంటే 60 పెరిగింది. 60 తీసేస్తే ఎంత అవుద్దమ్మా, 96 అంటే 36. అంటే అతను ఒరిజినల్ సగటు ఎంతమ్మా, 36. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. సెకండ్స్లో అటాక్ చేయొచ్చు.
Mira's expenditure and savings are in the ratio 3:2. Her income increases by 10%. Her expenditure also increases by 12%. By how much percent does her savings increases? మీరా ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 3:2. ఆమె ఆదాయం 10% పెరిగింది, ఖర్చు 12% పెరిగింది, ఆమె పొదుపు శాతంలో పెరుగుదల ఎంత? చూడమ్మా, మనకు ఎక్స్పెండిచర్ ఇచ్చున్నాడు, ఎక్స్పెండిచర్ 3 పార్ట్స్ ఇచ్చున్నాడమ్మా, సేవింగ్ 2 పార్ట్స్ ఇచ్చున్నాడు, ఖర్చు 3 భాగాలు, పొదుపు 2 భాగాలు. ఓకేనండి. సో అప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుందండి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అంటే ఇన్కమ్ కదా, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అంటే ఇన్కమ్ కదా, ఖర్చు ప్లస్ పొదుపు అంటే ఆదాయం కదా. ఎస్. అంటే నేను దీన్ని 3 పార్ట్స్ అనుకోకుండా 300, 200, 500 అనుకుంటాను, నష్టమేం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఆమె ఆదాయం 10% పెరుగుతుంది, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 10%. అంటే 10% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుందండి? 10% అంటే 50 రూపీస్ పెరుగుతుంది కదా, అంటే ఎంత అవుతుందమ్మా? 550 అవుతుంది. అంటే న్యూ ఇన్కమ్ అనేది 550 రూపీస్ అవుతుందండి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 12% అండి. ఎక్స్పెండిచర్ అనేది 12% పెరుగుతుందమ్మా. ఎక్స్పెండిచర్ ఎంత పెరుగుతుంది? ఖర్చు 12% పెరుగుతుంది. 12% అంటే ఎంతమ్మా? 12 మూల 36, అంటే 36 పెరుగుతుంది. అంటే న్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 336. ఇప్పుడు చూడండి, న్యూ ఇన్కమ్ వచ్చేసరికి కొత్త ఆదాయం 550, కొత్త ఖర్చు ఏమో 336. అప్పుడు దాంట్లోంచి దీన్ని తీసేస్తే ఎంత వస్తుందమ్మా? సో 224 అంతే కదా. 214, 214, 200 ఎంతమ్మా? 14, 214. అంటే కొత్త పొదుపు 214. అంతకుముందు సేవింగ్ ఎంతమ్మా? 200. అంటే ఎంత పెరిగిందండి? 14 పెరిగింది. 14 దేని మీద పెరిగిందమ్మా? 200 మీద పెరిగింది, అంతే కదా. 200 రూపాయలు, 200 రూపీస్ ఉండాల్సింది 214 అయింది, అంటే 14 రూపాయలు పెరిగింది. సో 2 టేబుల్లో సో 14 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 7 టైమ్స్ పోతుంది. అంటే సేవింగ్స్ ఈజ్ ఇంక్రీజెస్ బై 7%. పొదుపు ఎంత పెరిగిందంటే 7% పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సోను ఈజ్ 4 years younger than Manu, while Dolly is 4 years younger than Sumit and 1/5 time of as old as Sonu. If Sumit is 8 years old, how many times as old is Manu as Dolly? సోను మను కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు, డాలీ సుమిత్ కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. కానీ సోనుకు 5 ఒక వంతు వయసు. ఒకవేళ సుమిత్కి 8 సంవత్సరాలు ఉంటే మను డాలీకి ఎన్ని రెట్లు? మను వయసు డాలీకి ఎన్ని రెట్లు? చూడమ్మా, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే సుమిత్కి 8 ఏళ్ళు ఉన్నాయంటండి. సుమిత్ వయసు 8 సంవత్సరాలు, ఇది ఒకటే మనకు తెలిసింది. సుమిత్ ఏజ్ ఈజ్ 8 years. సుమిత్ ఏజ్ ఈజ్ వాటమ్మా 8 years. ఇంకా మనకి ఇక్కడ సుమిత్తో రిలేట్ అయి ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏముందండి? ఇక్కడ ఇచ్చారు చూడండి, డాలీ ఈజ్ 4 years younger than సుమిత్. డాలీ ఈజ్ 4 years younger, అంటే 4 సంవత్సరాలు చిన్నవాడు డాలీ. 4 సంవత్సరాలు చిన్నవాడు అంటే సుమిత్కి 8 ఉంటే డాలీకి 4 ఉంటాయి. ఇప్పుడు డాలీతో రిలేట్ ఏముందండి? సో డాలీతో రిలేట్ అయింది. బట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, బట్ డాలీ ఈజ్ 4 years younger than సుమిత్, బట్ కానీ 1/5 ఆఫ్ ద టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే సోను వయసులో డాలీ వయసు 1/5 ఉంటుంది. సోను వయసులో ఓకేనమ్మా, డాలీ వయసు ఎంత ఉంటుందండి? సోను వయసులో డాలీ వయసు 1/5 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే సోను వయసు 5 భాగాలు ఉంటే డాలీ వయసు 1 భాగం ఉంటుంది. అంటే ఇక్కడ డాలీ మనకు 4 years వచ్చింది కాబట్టి సో సోను ఎంత అవ్వాలమ్మా? సో 20 years అవ్వాలి. అంటే సోను వయసు 20 years అండి. సోను వయసు ఎంతమ్మా? 20 years. సోను వయసు ఎంత అండి? 20 years. ఇప్పుడు సోనుతో రిలేట్ అయింది ఎవరున్నారు? సోను ఈజ్ 4 years younger than మను. అంటే మను కన్నా సోను 4 సంవత్సరాలు చిన్నవాడు. అంటే 4 సంవత్సరాలు చిన్నవాడైతేనే 20 సంవత్సరాలు. అప్పుడు మనుది ఎంత అవ్వాలమ్మా? 24. ఎందుకంటే మను సోను కన్నా 4 సంవత్సరాలు పెద్దవాడు. ఇప్పుడు చూడండి, సోను అనే అతను మను కన్నా 4 సంవత్సరాలు చిన్నవాడే కదా. ఇప్పుడు డాలీకి మనుకి రిలేషన్ ఏంటి? మను ఒక వయసు డాలీ వయసుకి ఎన్ని రెట్లమ్మా? 4వ టేబుల్లో 24 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. సో ఎన్ని రెట్లమ్మా? 6 రెట్లు. Ramu and Shyam can complete a piece of work in 36 days and 48 days respectively. They worked together for some days, then Shyam left the work. If Ram completed the rest of the work in 8 days, then Shyam worked for how many days? Ram మరియు శ్యామ్ ఒక పనిని వరుసగా 36 రోజులు 48 రోజుల్లో చేయగలరు. వారు కొన్ని రోజులు చేసిన తర్వాత శ్యామ్ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రామ్ మిగిలిన పని 8 రోజుల్లో పూర్తి చేస్తే శ్యామ్ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు? ఓకేనమ్మా, ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఇక్కడ రామ్ శ్యామ్ ఇద్దరు ఉన్నారండి. రామ్ ఒకటి 10 days అమ్మా, 36 days. శ్యామ్ ఒకటైతే అంటే 48 days. 36, 48 ఎల్సిఎం ఎంతమ్మా? సో ఏ టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి? 12 టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. 3 times of 48, 144. ఎల్సిఎం ఈజ్ 144. 36 ఎన్ని టైమ్స్ అంటే 4 times. 48 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 times. ఓకేనమ్మా,
ఇప్పుడు మనకి ఏంటంటే ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారండి. దే వర్క్ టుగెదర్ ఫర్ సమ్ డేస్, వీ డోంట్ నో సమ్ డేస్. దెన్ శ్యామ్ లెఫ్ట్, రామ్ కంప్లీటెడ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 8 days. దెన్ శ్యామ్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్? ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారండి. రామ్ ప్లస్ శ్యామ్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని డేస్ చేశారో తెలియదండి. శ్యామ్ లెఫ్ట్ అయిపోయాడు, రామ్ ఒక్కడే మిగిలిన పని 8 daysలో పూర్తి చేశాడు. అంటే 8 daysలో రామ్ ఒక్కడే చేశాడు. రామ్ 1 dayకి ఎంత చేయగలడు? 4 చేయగలడు. 8 daysలో ఎంత చేస్తాడు? 32 చేశాడు ఎవరు? రాము. అంటే మిగిలిన వర్క్ అంతా ఇద్దరు కలిసి చేసి ఉండాలి కదా. 144లో 32 యూనిట్స్ రామ్ ఒక్కడే చేస్తే మిగిలిన వర్క్ అంటే 144లో 32 పోతే ఎంత ఉంటుందండి? 112 ఉంటుంది. ఈ 112 ఎవరు చేసి ఉండాలి? రాము శ్యాము ఇద్దరు కలిసి చేసి ఉండాలి. ఇద్దరు కలిస్తే ఎంత? 7 టేబుల్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 16 టైమ్స్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇద్దరు కలిసి 16 రోజులు చేశారు. 16 రోజులు చేసిన తర్వాత శ్యామ్ లెఫ్ట్ అయిపోయాడు. అంటే శ్యామ్ ఎన్ని రోజుల పాటు చేశాడు? 16 రోజుల పాటు చేశాడు. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. 2 pipes A and B can fill a tank in 20 minutes and 25 minutes respectively. If both the pipes are open simultaneously, then after how much time should A be closed? So the tank is full in 20 minutes. A మరియు B అనే 2 పైపులు వరుసగా 20 నిమిషాలు 25 నిమిషాల్లో ఒక ట్యాంక్ని నింపగలవు. 2 పైపులు ఒకేసారి తెరవబడితే ఎంత సమయం తర్వాత ఏను మూసివేయాలి? తద్వారా ట్యాంక్ 20 నిమిషాల్లో నిండుతుంది. చూడమ్మా, ఏన పైపు 20 నిమిషాల్లో నింపుతుంది. బి అనే పైపు 25 నిమిషాల్లో నింపుతుందండి. ఫస్ట్ మనకు కావాల్సిన ఎల్సిఎం అండి. టోటల్ వర్క్ కావాలి, ట్యాంక్ కెపాసిటీ కావాలి. 20, 25 ఎల్సిఎం ఎంతమ్మా? 100. ఇట్ గోస్ 5 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 4 times. 4 times of 25, 100. సో 20 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 times పోతుందండి. 25 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 times పోతుందండి. ఇప్పుడు చూడమ్మా, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. ఇనిషియల్గా 2 pipesని ఓపెన్ చేసామండి. దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ ఏ బీ క్లోజ్డ్? ఎంత సమయం తర్వాత ఏను మూసివేస్తే ట్యాంక్ అనేది 20 minutesలో నిండుతుంది. అంటే ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేదు, కొంత టైం మాత్రం వర్క్ చేస్తుంది. కానీ బి మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది కదా. అంటే బి ఎంత నింపిందో చూస్తే మిగిలింది ఏ నింపుతుంది కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు వర్క్ చేశారు? బి పైప్ వర్క్ చేసింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బి పైప్ వర్క్ చేసింది. ఎన్ని నిమిషాల పాటు వర్క్ చేసింది? 20 minutes పాటు వర్క్ చేసింది. 1 minute బి ద్వారా ఎన్ని లీటర్స్ వస్తాయి? 4 వస్తాయి. అంటే ఎన్ని లీటర్స్ వచ్చాయి? ఇప్పుడు 80 liters వచ్చేసాయి. అంటే ఇంకా మిగిలిన 20 లీటర్లు ఎవరు నింపు ఉండాలి? ఏ నింపు ఉండాలి. మిగిలిన 20 లీటర్లు ఏ నింపు ఉండాలి. ఏ నిమిషానికి ఎన్ని నింపగలదు? 5 నింపగలదు. అంటే నిమిషానికి 5 చెప్పున. సో 20 నింపడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 minutes పడుతుంది. అంటే 4 minutes పాటు ఏ వర్క్ చేసింది. 4 minutes తర్వాత ఏని క్లోజ్ చేసాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. 2 pipes A and B can fill a tank in 24 minutes and 30 minutes respectively, but third pipe C can empty it in 12 minutes. The first 2 pipes are kept open for 10 minutes at the start, and then C is closed. Then C is also open. So the cistern will be emptied in how many hours? AB అనే 2 పైపులు 24 నిమిషాలు 30 నిమిషాల ట్యాంక్ నింపగలవు. అయితే 3వ పైపు C దాన్ని 12 నిమిషాలు ఖాళీ చేస్తుంది. మొదటి 2 పైపులు ప్రారంభంలో 10 నిమిషాలు తెరిచి ఉంచుతాయి. మరియు తర్వాత బి పైప్ కూడా తెరవబడుతుంది. బి కదా ఇది. సి ఈజ్ ఆల్సో ఓపెన్ కదా. సో ఇంగ్లీష్లో సి అని ఇచ్చున్నారండి. సి కరెక్ట్, అది తెలుగులో మిస్టేక్ పడింది. సి కూడా తెరవబడుతుంది. అయితే నీటి తొట్టి ఎంత సమయంలో ఖాళీ చేయబడుతుంది? సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా మీరు ఇక్కడ. సో ఇక్కడ ఏ అలోన్ ఎన్ని మినిట్స్ అమ్మా? 24 minutes ఏ అలోన్. సో బి అలోన్ హౌ మెనీ మినిట్స్ అమ్మా? 30 minutes. సి అలోన్ హౌ మెనీ మినిట్స్ అండి? 12 నిమిషాలు. సి అనేది ఎంటీ పైప్ అండి, 12 minutes. సో ఎల్సిఎం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? సో 12 చేయక్కర్లేదు, 12 అనేది 24లో ఉంటుంది. 24, 30 ఇట్ గోస్ 6 table మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 4 times. 4 times of 30, 120. ట్యాంక్ కెపాసిటీ ఇస్ 120. ఇప్పుడు మీరు చూడమ్మా, 24 టేబుల్లో 120 ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 times పోతుంది. అంటే ఏ ద్వారా 5 liters వస్తాయి, బి ద్వారా 4 liters వస్తాయి, సి ద్వారా 10 liters ఎంటీ అవుతాయి. స్టార్టింగ్లో మూడింటిని ఓపెన్ చేసామా? లేదు. స్టార్టింగ్లో ఏబీని మాత్రమే ఓపెన్ చేసాం. 12 చూడమ్మా, స్టార్టింగ్లో ఏబీని మాత్రం ఓపెన్ చేసాం. ఎన్ని నిమిషాల పాటు ఓపెన్ చేసామని? 10 minutes. 1 నిమిషానికి ఎన్ని లీటర్స్ వస్తాయండి? 5, 4, 9 liters వస్తాయి. అలా 10 నిమిషాలు అంటే సో 90 liters వచ్చేస్తుంటాయి కదా. అంటే ఇప్పుడు ట్యాంక్లోకి 90 liters వచ్చేసాయి. ఇప్పుడు ట్యాంక్ ఖాళీ అవుతుందండి. ఎందుకంటే మూడింటిని సీన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు సీన్ కూడా ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? 9 లీటర్లు వస్తున్నాయి, 10 లీటర్లు పోతున్నాయి. అంటే 9 వస్తే 10 పోతాయా? ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్లో 90 లీటర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్న లీటర్లలోనే ఖాళీ అవ్వాలి. అంటే ట్యాంక్ ఫైనల్గా ఖాళీ అవుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఖాళీ చేయాలి ట్యాంక్ని.
మూడో పైప్ ఆన్ చేసిన తర్వాత ఖాళీ చేయాలి. ఇప్పుడు మూడో పైప్ ఓపెన్ చేసే టయానికి ట్యాంకర్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 90 లీటర్స్ ఉన్నాయి. ఆ 90 లీటర్స్ని ఖాళీ చేయాలి. ఇప్పుడు 3 పైపులు ఉంటే పరిస్థితి ఏంటి? 3 పైపులు తెరిస్తే పరిస్థితి ఏంటి? 9 వస్తున్నాయి, 10 పోతున్నాయి. అంటే ఈ 90లోంచి ఒక్కొక్క లీటర్ ఖాళీ అవుతుంది కదా. అంటే నిమిషానికి 1 లీటర్ ఖాళీ అవుతే 90 లీటర్ని ఖాళీ చేయడానికి 90 నిమిషాలు పడుతుంది. 90 నిమిషాలు అంటే 1.5 అవర్. ఆ 90 లీటర్స్ని ఖాళీ చేయాలంటే 90 నిమిషాలు పడుతుంది. నిమిషానికి 1 లీటరే ఖాళీ అవుతుంది. ఎందుకంటే 9 వస్తున్నాయి. ఆ 9 ఖాళీ చేయాలి, ఉన్న వాటర్లోంచి ఇంకో లీటర్ ఖాళీ చేయాలి. అంటే మొత్తం మీద మనకు 1.5 అవర్ టైం పడుతుంది. A thief goes away at 8 p.m. with a Maruti car at a speed of 40 km/h. The theft has been discovered after half an hour and the owner set off on another car and running with 50 km/h. So when will the owner catches the thief from the start? రాత్రి 8 గంటలకు ఓ దొంగ మారుతి కారు దొంగలించాడు. అదే కారు వేసుకుని 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాడు. అరగంట తర్వాత దొంగలించాడని దాని యొక్క యజమాని గుర్తించి వేరే కార్లో 50 కిలోమీటర్ల వేగంతో అతను వెంబడించాడు. అయితే సరిగ్గా ఎంత సమయంలో దొంగని ఆ యజమాని పట్టుకుంటాడు. సో దొంగ ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడమ్మా? దొంగ 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఓకేనమ్మా? ఎంత సమయం తర్వాత యజమాని దాన్ని గుర్తించాడండి? ఆఫ్టర్ హౌ మచ్ టైం అంటే హాఫ్ అన్ అవర్. అంటే హాఫ్ అన్ అవర్లో వీడు ఎంత దూరం వెళ్ళి ఉంటాడు కదా. హాఫ్ అన్ అవర్లో ఎంత దూరం వెళ్ళి ఉంటాడండి? గంటకి 40 అంటే హాఫ్ అన్ అవర్లో ఎంత దూరం వెళ్ళి ఉంటాడు? 20. అంటే ఇనీషియల్గా ఇక్కడ థీఫ్ ఇక్కడ ఉంటే యజమాని అంటే ఆ కారు ఓనరు ఎక్కడ ఉంటాడండి? ఇక్కడ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇనిషియల్ గ్యాప్ ఎంత ఉందంటే 20. అంటే ఎన్నింటికి జర్నీ స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరు? రన్నింగ్ రేస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరు? 8 PM కాదు, 8:30 PMకి 8:30 PMకి స్టార్ట్ చేశారు. 8:30 PMకి స్టార్ట్ చేశారు. అవునా కదా? హాఫ్ అన్ అవర్ తర్వాత కదా. దొంగ ముందేళ్ళ పరిగెత్తాడు, కానీ ఓనర్ స్టార్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత కదా. అంటే 8:30 PM అప్పుడు దొంగకి ఆ కారు యజమానికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 20. అది మీకు ఎలా తెలుసారంటే వాడు హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాడు కాబట్టి హాఫ్ అన్ అవర్లో దొంగ ఎంత దూరం వెళ్ళగలడంటే 20 కిలోమీటర్స్. గంటకి 40 వెళ్తాడు కాబట్టి హాఫ్ అన్ అవర్లో 20 వెళ్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో 20 ఉంది. ఇప్పుడు మనకు వాళ్ళ స్పీడ్స్ తెలుసు, మనకు టైం కావాలి. సో టైం అంటే జనరల్గా ఏంటండి? టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ దొంగ గమనంలో ఉన్నాడు, మోషన్లో ఉన్నాడు. దొంగ మోషన్లో ఉన్నాడు, అదేవిధంగా ఓనర్ కూడా మోషన్లో ఉన్నాడు. అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. చేంజింగ్ కేసు ఎప్పుడు కూడా సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. వాడు మెన్షన్ చేయకపోయినా చేంజింగ్ కేసు ఎప్పుడు కూడా సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 20 ఉంది. చేంజింగ్ కేసులో సేమ్ డైరెక్షన్ అంటే S1 - S2 అంటే 40-50. డిఫరెన్స్ ఈజ్ వాట్? 10. సో 20/10 అంటే ఎంత? 2 అవర్స్. 2 అవర్స్ దేనికి యాడ్ చేయాలి? ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 o'clock 8:30 8:30కి స్టార్ట్ అయింది. యజమాని స్టార్ట్ చేసింది 8:30కి. 8:30 తర్వాత 2 అవర్స్ పట్టింది. 8:30 తర్వాత 2 అవర్స్ పట్టింది. అందుకని 10:30. చాలామంది 10 అనుకుంటారండి. 10 PM కూడా ఆప్షన్ ఉంది. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే యజమాని స్టార్ట్ చేసిన 2 గంటల తర్వాత కదా పట్టుకుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ డి. 2 trains 108 meters and 112 meters in length are running towards each other on parallel trains at a speed of 45 and 54. So to cross each other after they meet, it will take how many seconds? 108, 112 పొడవు గల 2 రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా వరుసగా గంటకు 45, 54 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తున్నాయి. అవి ఎంత సమయం తర్వాత కలుస్తాయి? ఎంత సమయంలో అవి కలుస్తాయి? సింపుల్గా ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుందండి. ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేస్తుంది. ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ చేస్తుంది. ఎంత సమయంలో అంటున్నాడు? అంటే టైం కనుక్కోవాలి. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. కానీ ఇక్కడ 2 trains మోషన్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆ రిలేటివ్ స్పీడ్లో కూడా వాళ్ళే చెప్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశ, ఎదురుగా. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? ఎదురుగా చూడమ్మా. డిస్టెన్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రైన్ మరొక ట్రైన్ దాడుతుంది అంటే డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2. రైల్ 1 పొడవు ప్లస్ రైల్ 2 పొడవు. రైల్ 1 పొడవు ప్లస్ రైల్ 2 పొడవు ఎంత అవుతుందమ్మా? 112, 108. రెండింటిని కలిపితే ఎంత అవుతుంది? 220 అవుతుంది. 220 డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్ 45, 54, 99. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ చేయాలి. అది దీన్ని ఇంటూ 5/18 చేయాలి. ఎందుకంటే మనము km/h m/s మార్చుకోవాలి. న్యూమరేటర్ మీటర్స్లో ఉంది కాబట్టి. చూడమ్మా, జాగ్రత్త చూడండి. సో 5 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పెద్దండి? 5 4s hours, 5 4s hours. సో 11 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పెద్దామా? 11 4s hours, 11 9s hours. 9 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పెద్దామా? 2 times. సో 2 4s hours ఎంతమ్మా? 8. 2 4s hours ఎంత? 8. సో ఇట్ విల్ టేక్ హౌ మెనీ సెకండ్స్ అంటే 8 seconds. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ విచ్ సేల్స్ at 12 km/h in still water start chasing from 16 kilometers behind another which sails at 4 km/h, which sails at అన్నాడు. అండర్లైన్ దిస్ వర్డ్ అమ్మా. విచ్ సేల్స్ ఎట్ అంటే హీఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, అతను ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు, అతను ఆల్రెడీ గమనంలో ఉన్నాడు. ఇన్ ద అప్స్ట్రీమ్ డైరెక్షన్ ఆఫ్టర్ హౌ లాంగ్ ఇట్ విల్ క్యాచ్ అప్ ఇఫ్ ద స్ట్రీమ్ ఈస్ ఫ్లోయింగ్ ఎట్ 2 km/h. మ్యాన్ స్పీడ్ 12 ఇచ్చినాడు, b = 12. ఇతను చేయాలి ఎవరిని, ఇతను ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు 4 km/hతో. ఆపోజిట్ డైరెక్షన్లో అప్ స్ట్రీమ్లో వాళ్ళు చేజింగ్ జరుగుతుంది. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంతమ్మా 2. ఒకసారి మీరు చూస్తే అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో చేజింగ్ జరుగుతుంది. సో ఇనిషియల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ అంతా 16 kilometers ఉంది. ఆల్రెడీ ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని థీఫ్ అనుకుందాం, అతను ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు. ఎంత స్పీడ్తో? 4 km/hతో. అంటే ఇతను ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు కాబట్టి ఇతని స్పీడ్ రిజల్టెంట్ స్పీడ్ అంటే ఆ 2 km అప్ స్ట్రీమ్లో తన స్పీడ్ 4, అప్ స్ట్రీమ్లో తన స్పీడ్ 4. ఇప్పుడు వాటర్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా. అంటే వాటర్ స్పీడ్ ఎంత? c = 2. ఇప్పుడు మనోడు చేజింగ్ స్టార్ట్ చేశాడు, మనోడు స్పీడ్ ఎంత? 12. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కదా, అప్ స్ట్రీమ్ కదా. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? b - c, b12 c2. అంటే మనోడు రిజల్టెంట్ స్పీడ్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. చాలామంది డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ కూడా మరి 4 - 2 చేయాలి కదా సార్. నో, ఇది ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు, ఆ 2 తీసేసిన తర్వాత 4 ఇది. ఆ విషయం మీకు ఎక్కడ తెలుసు సార్? అతను ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు అంటే, అతను ఆల్రెడీ ప్రవహిస్తూ ఉన్నాడు అంటే, ప్రవహించేటప్పుడు తన వేగం 4 అంటే మరి 2 తీసేసిన తర్వాత కదా 4. ఎస్, అంటే ఇప్పుడు థీఫ్ స్పీడ్ 4, సో పోలీస్ స్పీడ్ 10 అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 16 ఉంది. ఎంత సమయంలో పట్టుకుంటాడు? చూడమ్మా, టైం కావాలి. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ రెగ్యులర్ రిలేటివ్ స్పీడ్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రిలేటివ్ స్పీడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా చూడమ్మా, డిస్టెన్స్ అంటే ఎంత? 16. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. 10, 4 అంటే 6 వస్తుంది. 16/6 అండి. సో ఒకసారి మీరు 6 2s are 12, రిమైండర్ ఇస్ 4, 4/6 అంటే 2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ 2/3. ఆప్షన్ B will be the right answer. A wire is in the form of a circle of radius 35 centimeters. If it is bent into the shape of a rhombus, what is the side of the rhombus? వ్యాసార్థం 30 సెంటీమీటర్ల ఉండేలా ఒక వైరు వృత్తం రూపంలో ఉంటుంది. ఆ వైరు రాంబస్ ఆకారంలో వంగి ఉంటే సో రాంబస్ భుజం ఎంత? ఎప్పుడైనా సరే బెంట్ అంటే మీకు చాలాసార్లు చెప్పా, బెంట్ అంటే వంచినా వంగినా అంటే మనకు పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి. మెల్ట్ చేయడం అంటే రీకాస్ట్, మెల్ట్ చేయడం కానీ కరిగించిన అంటే వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. బెంట్ అన్నాడు అంటే ఇక్కడ సర్కంఫరెన్స్ విల్ బి ఈక్వల్ టు రాంబస్ పెరిమీటర్. సర్కిల్ సర్కంఫరెన్స్, వృత్తం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు రాంబస్ యొక్క చుట్టుకొలత. సో వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా? 2πr ఈజ్ ఈక్వల్ టు రాంబస్ యొక్క చుట్టుకొలత అంటే 4a. ఏ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 2 ఇంటూ π అంటే ఎంతమ్మా? 22/7. r అంటే రేడియస్ 35 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం 7 5s are 4 1s are 4 11s are 11 5s are ఎంతమ్మా? 55. అంటే సైడ్ ఆఫ్ ఏ రాంబస్ విల్ బి 55. Option C will be the right answer. The floor of a rectangular room is 15 meters long and 12 meters wide. The room is surrounded by a, underline this word, surrounded by అంటే outside path, 2 meters on all the sides. The area of the veranda is what? దీర్ఘ చతురస్రాకార గది యొక్క నేల 15 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంటుంది. అన్ని వైపులా 2 మీటర్ల వెడల్పుతో వరండా ఉంది. చుట్టూ అన్నాడు, గది చుట్టూ అన్నాడు, గది లోపల అనాల, గది చుట్టూ, గది వెలుపల అని ఇవ్వాలి ఇంకా క్లారిటీగా. ఓకేనమ్మా. సో 2 meters వెడల్పుతో వరండా ఉంది. ఆ వరండా యొక్క వైశాల్యం ఎంత? ఒకసారి మీరు చూడమ్మా, ఇది రెక్టాంగిల్ అనుకుందామండి. కొలతలు ఇచ్చాడు మనకు, 15 ఇచ్చాడు పొడవు, వెడల్పు 12 ఇచ్చాడు. సో సరౌండెడ్ బై ఏ పాత్, వరండా, ఇది వరండా అండి. నేను షేడ్ చేస్తాను కదా, ఇది వరండా, ఇది వరండా, ఇది వరండా, ఇది వరండా. ఈ వరండా యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. వరండా యొక్క విడ్త్ ఎంత? 2 meters. వరండా యొక్క విడ్త్ ఎంత? 2 meters. ఎప్పుడైనా అవుట్ సైడ్ పాత్ ఇస్తే అవుట్ సైడ్ పాత్ యొక్క ఫార్ములా ఏంటంటే, ఏరియా ఫార్ములా 2w ఇంటూ l ప్లస్ b ప్లస్ 2w. ఇది అవుట్ సైడ్ పాత్. ఇన్సైడ్ పాత్ అనుకోండి, ఈ ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది అంతే. ఓకేనమ్మా. w అంటే విడ్త్ ఆఫ్ ద పాత్ అండి. ఎంత ఇచ్చాడండి? 2 ఇచ్చాడు. 2 ఇంటూ 2
ఎల్ అంటే 15, బి అంటే 12. సో 15 + 12 27, 2w అంటే 4 వస్తుంది. సో 4 × 31, 431 times is how much అండి? 431 times 124, 431 times 124. So your answer is what? 124 square meters. A hemisphere and a cone have equal bases. Equal bases అంటే దాని మీనింగ్ ఏంటంటే రేడియస్ ఈక్వల్ అని. ఇఫ్ దేర్ హైట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్, హైట్స్ కూడా ఈక్వల్ అని అంట. ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విల్ బి వాట్? ఒక అర్ధగోళం మరియు శంకు సమాన భూమిని కలిగి ఉన్నాయి. సమాన భూమిని కలిగి ఉన్నాయంటే వాటి యొక్క రేడియస్ ఈక్వల్, వాటి ఎత్తులు కూడా సమానంగా ఉన్నాయంట. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఏమిటి అమ్మా? ఒక అర్ధగోళం, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం అంటే 2πr², 2πr². శంకు యొక్క ఉపరితల వైశాల్యం అంటే πrl, ఓకేనమ్మా. హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr². సో మనకు కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πrl. పైకి క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకని? రెండు కూడా ఒకే సమానమైనటువంటి భూమిని కలిగి ఉన్నాయి, సేమ్ బేస్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కోన్ యొక్క ఎల్ కావాలి మనకు, కోన్ ఎల్ కావాలి. ఇది రేడియస్ కదా, ఇది హైట్ కదా, కానీ హైట్ కూడా ఈక్వలే అంటున్నాడు. అంటే హైట్ ఎంత అయితే ఉంటుందో రేడియస్ కూడా అంతే ఉంటుంది. ఓకేనమ్మా. అంటే 6 అప్పుడు స్లాంట్ హైట్ ఏమవుతుందండి? r² + r² అవుతుంది స్లాంట్ హైట్. అప్పుడు ఎంత అవుతుందమ్మా? సో r² + r² అంటే 2r², అంటే √2r అవుతుంది, √2r. స్లాంట్ హైట్ L = √2r. ఇప్పుడు చూడమ్మా, r2r/L. L అంటే √2r, rకి r క్యాన్సిల్ అవుతే 2:√2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:√2. ఓకేనమ్మా. సో ఆప్షన్ B will be the right answer. This is all about today's mathematics constable explanation. Thank you all of you.